గుర్తు చేయండి అమ్మా, రికార్డింగ్ మర్చిపోతే రికార్డింగ్ చేయాలని. లేకపోతే మీరు ఏం చెప్పారు క్లాస్ అని అడుగుతారు ఇప్పుడు మమ్మల్ని. ఓకే, వెల్ అండ్ గుడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ హియర్ ద వాటర్ఫాల్ మోడల్ ఈజ్ నథింగ్ బట్, వాటర్ఫాల్ మోడల్ అంటే ఏం చెప్తాను తల్లి, వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఇన్ ప్రాసెస్ మోడల్స్ అంటాం. అట్ ద సేమ్ టైం డిసడ్వాంటేజెస్ వచ్చేసరికి ఇట్ ఈస్ ద టైమ్ టేకింగ్ ప్రాసెస్ అండ్ దెర్ ఈస్ నో బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్. ఓకే, అంటే బేసిక్ మోడల్ అది, తర్వాత ఎవాల్యుయేషన్ మోడల్ వచ్చిన తర్వాత దాని నుంచి మనం బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్ వచ్చింది, కానీ అదంతా లీవ్ చేయండి. బేసిక్ వాటర్ఫాల్ మోడల్లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే టైమ్ టేకింగ్ ప్రాసెస్, అట్ ద సేమ్ టైం దెర్ ఈస్ నో బ్యాక్ ట్రాకింగ్ కాన్సెప్ట్. ఓకే, why we are specifying that is a time taking process, because ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్స్ తీసుకున్నాం అనుకోండి, వాట్ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ వీఆర్ కన్సిడరింగ్ ఫర్ దట్ సాఫ్ట్వేర్ అనేది అక్కడ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేస్తాం. అట్ ద సేమ్ టైం రిక్వైర్మెంట్ కి సంబంధించిన డాక్యుమెంటేషన్ కూడా ప్రిపేర్ చేస్తుంది. ఓకే, అంటే ఏ మోడల్లో ఏ లేయర్ కా లేయర్ డాక్యుమెంటేషన్ చేయదు, కానీ వాటర్ ఫాల్ మోడల్లో ఏం చేస్తాం, ఏ లేయర్ కా లేయర్ మనం డాక్యుమెంటేషన్ అనేది ప్రిపేర్ చేసుకుంటూ వస్తాం. ఓకే, that's why it is considered as time taking process. One of the disadvantage including there is no backtracking concept. For example, I am in the design phase లో ఉన్నాను తెలి. ఓకే, డిజైన్ ఫేజ్ లో నేను ఏదో ఆర్కిటెక్చర్ డెవలప్ చేశాను, క్లాస్ డయాగ్రామ్స్ గీసాను, లేకపోతే యూస్ కేస్ డయాగ్రామ్ గీసాను, ఓల్ ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ గీసాను, అయిపోయింది, అంత సాటిస్ఫైడ్. While coming to the implementation phase will be mainly considered based on the design only. Yes or no? Okay, here if you want to add any functionalities to that application, అంటే ఏదైనా ఒక ఫంక్షనాలిటీ యాడ్ చేయాలి, లేకపోతే ఏదైనా మనం గీసిన ఆర్కిటెక్చర్ లో ఏదో చిన్న మిస్టేక్ ఉంది, నేను మాడిఫై చేయాలంటే ఐ కాంట్ మాడిఫై. అంటే ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో నాకు ఏదైనా ఒక ఎర్రర్ అక్కర్ అయింది, అది నేను డిజైన్ ఫేజ్ లో మార్చాలనుకుంటున్నాను. దెర్ ఈస్ నో పాసిబిలిటీ ఇన్ వాటర్ఫాల్ మోడల్. We have to complete all the 7 cycles, 7 phases, and again we have to go to the requirement phase. అంటే ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చేసరికి ఏంటి, ఇది అరైజ్ అవుతుంది, అంటే మొత్తం కంప్లీట్ చేసుకుని మళ్ళీ వెళ్ళాలని. దాన్ని ఓవర్కమ్ చేస్తానికి మళ్ళీ వాటర్ఫాల్ మోడల్లో న్యూ మెథడ్స్ వచ్చినాయి, కానీ బేసిక్ మోడల్ అయితే ప్రాబ్లమ్స్ అయ్యి. ఓకే, హియర్ రిలేషన్షిప్స్ అంటున్నది, అంటే ఫస్ట్ సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ ఏంటో చెప్తాం, తర్వాత రిలేషన్షిప్స్ అంటాడు, ప్రాపర్టీస్ అంటాడు. Here the relationships we are considering is nothing but association, that is nothing but bidirectional. అంటే ఏదన్నా ఒక ప్రాబ్లం అరైజ్ అయింది అనుకోండి, ఇమీడియట్ గా పై లేయర్ తోటి మనం కమ్యూనికేట్ అవ్వచ్చు. ఓకే, అదే వన్ వే కమ్యూనికేషన్ ఉందనుకోండి, అప్ నుంచి డౌన్ వచ్చేయాలి, మళ్ళీ డౌన్ నుంచి అగైన్ ఐ హ్యావ్ టు మళ్ళీ ఫస్ట్ ఫేజ్ కి వెళ్ళాలి. అదే ఎక్కడికక్కడ మనం బైడైరెక్షనల్ కమ్యూనికేషన్ కన్సిడర్ చేసాం అనుకోండి, దేర్ ఈస్ నో ప్రాబ్లం. ఓకే, ఇఫ్ ఎనీ ప్రాబ్లం అరైజ్, లేకపోతే తీసుకున్న సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ ఏదైనా ప్రాబ్లం ఉంది, లేకపోతే ఇలా కన్సిడర్ చేయాలంటే ఆటోమేటిక్ ఎప్పుడైతే మనం రిలేషన్షిప్స్ కరెక్ట్ గా ఉన్నాయో వీ కెన్ చేంజ్ దట్. ఓకే, అండ్ వీఆర్ స్పెసిఫైయింగ్ ద ప్రాపర్టీస్ అన్న. ఓకే, హియర్ ద ప్రాపర్టీస్ మెయిన్లీ కన్సిడర్ ఫర్ ద జనరలైజేషన్ రిలేషన్షిప్. ఓకే, ఆల్రెడీ మీకు తెలుసు, యూస్ కేస్ క్లాస్ డయాగ్రామ్ లో మనం జనరలైజేషన్ తీసుకుంటాం తెలుసు. ఫర్ ఎగ్జాంపుల్, సింపుల్ ఎగ్జాంపుల్, యూజర్ తీసుకున్నాను అనుకోండి, లైబ్రరీలో యూజర్ కెన్ బి స్టూడెంట్ ఆర్ ఫ్యాకల్టీ, అవునా కాదా? ఓకే, ఇప్పుడు స్టూడెంట్ ఫ్యాకల్టీ అనేది ఏమవుతుంది, యూజర్ కి చైల్డ్ క్లాసెస్ అవుతుంది. that type of classes we consider the generalization relationship. అంటే పేరెంట్ చైల్డ్ రిలేషన్షిప్స్ కావాలి అంటే మనం ఇక్కడ ప్రాపర్టీస్ జనరలైజేషన్ తీసుకుంటాం. ఇప్పుడు పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ ఇన్హెరిట్ చేసుకుంటాం, అంతేనా కాదు? పేరెంట్ యొక్క ప్రాపర్టీస్ అన్ని చైల్డ్ ఇన్హెరిట్ చేసుకుంటాం. అట్ ద సేమ్ టైం ఏదో ఒక ఆపరేషన్ నేను చైల్డ్ లో యాడ్ చేశాను అనుకోండి, దట్ ప్రాపర్టీ కెనాట్ బి ఇన్హెరిటెడ్ టు పేరెంట్. అర్థమవుతున్నదండి? అంటే పేరెంట్లు ఏదైనా ఒక ఆపరేషన్ యాడ్ చేస్తే ఏమవుతుంది, కింద ఉన్న చైల్డ్స్ యూటిలైజ్ చేసుకుంటాం. బట్ ఇఫ్ యు ఆర్ యాడింగ్ ఎనీ ప్రాపర్టీ టు ద చైల్డ్, దట్ ప్రాపర్టీ కెనాట్ బి ఇన్హెరిటెడ్ టు పేరెంట్. ఓకే, అదే పేరెంట్ చైల్డ్ రిలేషన్ అంటే ఇన్హెరిటెన్స్, నథింగ్ బట్. ఆ టైప్ ఆఫ్ ప్రాపర్టీస్, విజిబుల్ ప్రాపర్టీస్ ఏమున్నాయి అంటే కామన్ ప్రాపర్టీస్ ఏమున్నాయో మనం చెప్తామంట. ఓకే, నెక్స్ట్ వన్, హియర్ see this point, from environment to architecture and back to the environment. అంటే ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకున్న ఆర్కిటెక్చర్ డెవలప్ చేస్తాం. అట్ ద సేమ్ టైం మళ్ళీ ఆర్కిటెక్చర్ ని మనం చూసుకోవడం, ఎన్విరాన్మెంట్ ఏ కండిషన్స్ లో ఉందో మనం చెప్పొచ్చు. ఓకే, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటున్నాం ఏంటి సార్? ఓకే, ఎన్విరాన్మెంట్ ఈస్ నథింగ్ బట్ ప్రెసెంట్ సిచ్యువేషన్ ఆఫ్ దట్ కంపెనీ. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్ట్అప్ కంపెనీస్ లో ఏదైనా సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నాం అనుకుంటారు, అక్కడ ఏముంటున్నాయి, ఎలిమెంట్స్ అన్ని కూడా మినిమం కావాల్సినవి తీసుకుంటాం తప్ప హై ఎండ్ లో కన్సిడర్ చేయి. ఓకే, అంటే ఆర్కిటెక్చర్ చూస్తే ఆటోమేటిక్ గా చెప్పేయచ్చు, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ యు ఆర్ కన్సిడరింగ్ అండ్ వాట్ ఆర్ ద బడ్జెట్ దే ఆర్ ప్రపోజింగ్ అండ్ హౌ మెనీ మంత్స్ యూ కెన్ కంప్లీట్ దట్ ప్రాజెక్ట్. ఇవన్నీ కూడా మనం ఆర్కిటెక్చర్ చూసి చెప్పేస్తారు. అంటే ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకుని మనం ఆర్కిటెక్చర్ డ్రా చేస్తాం. అలాగే న్యూ యూజర్స్ ఎవరైనా ఆర్కిటెక్చర్ చూస్తే ఆటోమేటిక్ గా ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అనేది చెప్పగలరు.
ఇదే మెయిన్ గా ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్ లో జరిగే లైఫ్ సైకిల్. అండ్ సమ్ ఆఫ్ ద ఎగ్జామిన్స్ చూడండి, హౌ ఆర్గనైజేషనల్ గోల్స్ ఇన్ఫ్లుయెన్స్ రిక్వైర్మెంట్స్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ స్ట్రాటజీ. ఓకే, ఆర్గనైజేషన్ గోల్స్ అండ్ ఇన్ఫ్లుయెన్స్ అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆల్రెడీ మన ప్రిన్సిపల్ సార్ చెప్పారు మీకు, సాటర్డే ఎగ్జామ్ పెడతా అన్న. అంటే ఎగ్జామ్ పెడతా అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద గోల్స్ ఆఫ్ డిఎన్ఆర్ కాలేజ్. ఎస్ సార్ నో, అంటే సాటర్డే అనేసరికి సంథింగ్ ఏదో ఎగ్జామ్ కింద కండక్ట్ చేస్తాం, మీకు వీక్ లో ఏం క్లాసెస్ జరిగాయి. ఓకే, హియర్ ఆ కాలేజ్ ఇచ్చిన గోల్స్ ఏంటది, మనం ఫ్రైడే లోపు వాట్ ద కంటెంట్ వీ హ్యావ్ టు కంప్లీట్ అనేది మాకు ఏ కొన్ని గోల్స్ ఇచ్చారు. అలాగే ప్రతి ఆర్గనైజేషన్ కి సమ్ గోల్స్ ఉంటాయి. అకార్డింగ్ టు దా గోల్స్ ని బేస్ చేసుకునే రిక్వైర్మెంట్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి. అలాగే డెవలప్మెంట్ స్ట్రాటజీ కూడా మారుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఫస్ట్ యూనిట్ 3 weeks లో కంప్లీట్ చేయమన్నారు అనుకోండి, తాయిగా రోజుకి ఒక స్లైడ్ కంప్లీట్ చేస్తాను. ఇఫ్ ఐ హ్యావ్ టు కంప్లీట్ ఫస్ట్ యూనిట్ ఇన్ 1 week, దెన్ ఆటోమేటిక్గా ఏం చేస్తాను, మినిమం 5 or 6 slides I will complete in one class. అవునా కాదా? అకార్డింగ్ టు ద ఆర్గనైజేషన్ గోల్స్ ప్రకారం ఆర్కిటెక్చర్ అనేది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. హౌ రిక్వైర్మెంట్స్ లీడ్స్ టు ద ఆర్కిటెక్చర్. ఓకే, హై అండ్ రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు, లో అండ్ రిక్వైర్మెంట్స్ ఉండొచ్చు. దాన్ని బేస్ చేసుకుని కూడా వీ కెన్ డెవలప్ ద ఆర్కిటెక్చర్. నెక్స్ట్ వన్, ఆర్కిటెక్చర్స్ ఆర్ అనలైజ్డ్. మీకు తెలుస్తుంది, ఆల్రెడీ రిక్వైర్మెంట్స్ గ్యాదర్ చేసుకున్నాక వీ అనలైజ్ దట్ రిక్వైర్మెంట్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, I am gathering 100 requirements for a software development. ఏదో ప్రాజెక్ట్ కి 100 requirements గ్యాదర్ చేశాను. ఓకే, హియర్ we will analyze that 100 requirements and we consider only 50 to 60% of that requirements only. గుర్తుపెట్టుకోండి, 100 requirements తీసుకుంటే హార్డ్లీ we consider only 50 to 60 requirements only. ఓకే, అనలైజ్ చేశాక నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ 50 to 60 తీసుకుంటాం, అంతేగాని కంప్లీట్ రిక్వైర్మెంట్స్ విల్ నాట్ బి కన్సిడర్. ఓకే, నెక్స్ట్ వన్, how architecture yields system that suggests new organization capabilities and requirements. New organization capabilities and requirements అంట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, కొత్తగా నేనేం చేస్తున్నా అంటే ఏదో ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకుంటున్నాను అంతే. ఓకే, న్యూ ఆర్గనైజేషన్ కింద పెట్టుకుని ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టాను. ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ పెట్టగానే ఏం చేస్తాను, ఫస్టే నేను హై ఎండ్కి వెళ్ళిపోను కదా, బేసిక్ స్టెప్స్ నేను స్టార్ట్ చేస్తాను. సింపుల్ గా నేనేం చేస్తాను అంటే, నాకు తెలిసిన లాంగ్వేజెస్ సిఈ, పైథాన్, లేకపోతే స్ట్రక్స్, హైబర్నెట్, వీటితో నాకేం తెలుసో వాటి మీదే నేను ట్రైనింగ్ ఇస్తాను. ఓకే, ఆండ్రాయిడ్ వాటి మీద. అదే కొంచెం వెళ్ళేసరికి ఏం చేస్తాను, ఇఫ్ ద స్టూడెంట్స్ ఆర్ అట్రాక్టెడ్ టు మై ఇన్స్టిట్యూట్, ఆటోమేటిక్గా నేనేం చేస్తాను, ఇంకొక ఎవరినో చూడని తీసుకొస్తాను, కొత్త లాంగ్వేజెస్ ఏయో నేర్పిస్తాను. అంటే ఫస్టే నేను ఎక్కువ ఎస్టిమేషన్ తోటి వెళ్ళను కదా, స్టార్టింగ్ నుంచి వెళ్తాం. అంటే న్యూ ఆర్గనైజేషన్ క్యాపబిలిటీస్ అండ్ రిక్వైర్మెంట్స్ కూడా ఆర్కిటెక్చర్ మీద బేస్ అవుతున్నాయండి. ఓకే, నెక్స్ట్ వన్, వేర్ డు ఆర్కిటెక్చర్ కమ్ ఫ్రమ్. ఓకే, అంటే ఆర్కిటెక్చర్ ఎలా వస్తుంది అంటే సెట్ ఆఫ్ బిజినెస్ అండ్ టెక్నికల్ డెసిషన్స్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదో ఒక సాఫ్ట్వేర్ డెవలప్ చేయమని మిమ్మల్ని నేనే అడిగినప్పుడు మీరు ఏం చేస్తారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరో ఒకళ్ళ ఒపీనియన్ వెళ్ళదు తల్లి, మీరు ఒక 2 or 3 members మీ టీం ఉంటారు. ఆ టీం తోటి ఆ బిజినెస్ రూల్స్ ఏమున్నాయి, సెట్ ఆఫ్ బిజినెసెస్ ఏమున్నాయి, అండ్ టెక్నికల్ డెసిషన్స్, అంటే ఇది బయట మార్కెట్లోకి ఎలా ఉంటుంది, ఇది ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ డిస్కస్ చేసుకుంటాం, అవునా కదా. వేర్ డు ఆర్కిటెక్చర్ కమ్స్ అంటే ఈ డిస్కషన్స్ నుంచి, ఓకే, అలా టెక్నికల్ డెసిషన్స్ ని బేస్ చేసుకుని ఆర్కిటెక్చర్ వస్తుంది అని చెప్పి. ఓకే, ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటిసి, ఇప్పుడు ట్రైన్స్ ఎవరు ఎక్కట్లేదు కాబట్టి కొంచెం పెండింగ్ పడింది. ఐఆర్సిటిసి మనకు బాగా తెలుస్తుంది, రిజర్వేషన్ సిస్టమ్, అవునా కాదు. నార్మల్ గా ఉన్న అడ్వాంటేజ్ ఏంటి ఐఆర్సిటిసిది, ఆటోమేటిక్ గా మనం అక్కడ స్టేషన్కి వెళ్ళట్లేదు, వీ కెన్ బుక్ ద టికెట్ ఫ్రమ్ మై హోమ్ ఓన్లీ. ఎస్ ఆర్ నో. ఓకే, స్టార్టింగ్ దాన్ని డెవలప్ చేసి బయటకి ఇచ్చినప్పుడు హార్డ్లీ ఐ థింక్ 1 year లోపు కానీ, ఓకే, ఎక్కువ అంతమంది ఎవరు యూజ్ చేయలేదు, బికాస్ ఇట్ ఈస్ ఎ న్యూ ప్లాట్ఫామ్. అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇట్ గెటింగ్ అనేది కూడా మనకి తెలియదు. ఓకేనా, కాబట్టి ఏమవుతుంది, ఫస్ట్ 1 year అనేది అది అంత అడ్వాంటేజ్ ఉండదు. బట్ ఆఫ్టర్ వన్స్ ఇట్ గోస్ టు ద పీపుల్, అంటే పీపుల్ బాగా దాని యూటిలైజేషన్ స్టార్ట్ అయ్యాక ఏం చేస్తారు, మాక్సిమం స్టేషన్స్ కి అవాయిడ్ చేస్తారు. ఓకే, ఇది కూడా బిజినెస్ రూల్స్ లోకి వస్తుంది. నెక్స్ట్ వన్, ఆర్కిటెక్చర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిస్టమ్ స్టేక్ హోల్డర్స్. ఓకే, స్టేక్ హోల్డర్స్ అంటున్నాం తెలుగు. హియర్ నిన్న చెప్పాం ఆల్రెడీ, స్టేక్ హోల్డర్స్ అంటే సంథింగ్ క్లయింట్ అన్నాం, ఇన్వెస్టర్స్ అన్నాం, ఎంప్లాయీస్ అన్నాడు, కస్టమర్స్ అన్నాడు, సంథింగ్ ఏయో చెప్పాం. హియర్ యూ కెన్ సీ ద ఆర్కిటెక్ట్ అంటే ఎవడైతే ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాడో, అంటే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా అన్నిటిని బేస్ చేసుకుని ఒక ఆర్కిటెక్ట్ డయాగ్రామ్ గీయాలి. ఈ ఆర్కిటెక్ట్ అనేవాడు ఏమేం చేయాలి, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, వాట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉన్నాడు, అట్ ద సేమ్ టైం వాట్ ఆర్ ద స్టేక్ హోల్డర్స్ థింకింగ్, అంటే ఏ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంది. చూడండి, మాక్సిమం స్టేక్ హోల్డర్స్ లో కన్సిడర్ చేసేది ఏంటి అంటే లో కాస్ట్.
ఏం కన్సిడర్ చేస్తారు తల్లి? లో కాస్ట్ అనేది ప్రిఫర్ చేస్తారు. ఓకే, ఫస్ట్ ఆర్కిటెక్చర్ ఈజ్ నథింగ్ బట్ డెవలపింగ్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్. 1 minute. Okay, first one, developing organizations management stakeholders. Okay, see here, developing organization అంటే డయాగ్రామ్ అంత క్లియర్ గా లేదనుకుంటే ఒకసారి సరిగ్గా అబ్జర్వ్ చేసుకోండి. డెవలపింగ్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్ అన్న. ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేయించుకుంటున్నాడో ఆడు. హీ ఆల్సో ప్రిఫర్స్ మెయిన్లీ ఏం ప్రిఫర్ చేస్తున్నారు? లో కాస్ట్. చూడండి, ఎక్కడ అబ్జర్వ్ చేసినా తల్లి ఎక్కువ ప్లేసెస్ లో లో కాస్ట్ ఉంటుంది. అంటే కాస్ట్ తక్కువ ఉండాలి, మంచి ప్రోడక్ట్ బయటకు వచ్చేయాలి. అలాగే మనం కొన్నప్పుడు కూడా ఏంటంటాం? కాస్ట్ తక్కువ ఉండాలి, మంచి బయటికి రావాలి. ఓకే, ఇంత ఎక్కువ మనీ అనేది స్పెండ్ చేయకూడదు. ఇక లో కాస్ట్ కీపింగ్ పీపుల్ ఎంప్లాయిడ్. ఎంప్లాయిడ్ అంటే ఉద్యోగంలోకి తీసుకుంటున్నాడు అలా లెక్కేయకండి తల్లి దయచేసి. హియర్ ఎంప్లాయిడ్ ఈస్ నథింగ్ బట్ మనం ఏదైతే డెవలప్ చేస్తున్నామో దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి అని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొత్తగా ప్రోడక్ట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు కొత్తగా వెల్ అండ్ గుడ్. నేను ఏదో షాప్ లోకి వెళ్తే XXX ఏదో అన్నాడు, XXX డిటర్జెంట్ సంథింగ్ వాషింగ్ మిషన్ పౌడర్ వచ్చింది సార్ అని. ఓకే, ఇప్పుడు దాకా అది లేదు సార్, కొత్తగా వచ్చింది అన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కొత్తగా ఇచ్చినప్పుడు తక్కువ కాస్ట్ పెడతాడు కదా. యాక్చువల్గా దానికి దీనికి బయట దానికి కంపేర్ చేస్తే 50 to 60 రూపీస్ వేరియేషన్ ఉంది. సమ్ ఆఫ్ ద పీపుల్ లో కాస్ట్ వస్తుంది కాబట్టి తీసుకొచ్చాను తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే లో కాస్ట్ ఉంటుంది, అలాగే పీపుల్ ని అడాప్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, ఆటోమేటిక్ గా వన్స్ దానికి అడాప్ట్ అయ్యాక ఏం చేస్తాం? కాస్ట్ ఇంక్రీజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వన్, మార్కెటింగ్ స్టేక్ హోల్డర్స్. చూడండి ఎన్ని టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఉన్నారు అంటే మనకి. హియర్ డెవలపింగ్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్ అంటే హియర్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఇన్వెస్టర్స్. ఎవరిని అనొచ్చు? ఇన్వెస్టర్స్ అనొచ్చు. అలాగే మార్కెటింగ్ స్టేక్ హోల్డర్స్ అంటే నథింగ్ బట్ మార్కెటైజింగ్ చేస్తున్నారు అంటే సప్లయర్స్ అని కూడా అనొచ్చు. ఎండ్ యూజర్ స్టేక్ హోల్డర్స్, ఎండ్ యూజర్స్ ఆర్ నథింగ్ బట్ ఎవడైతే యూటిలైజ్ చేస్తున్నారో కస్టమర్స్. మెయింటెనెన్స్ అండ్ ఆర్గనైజేషన్ స్టేక్ హోల్డర్స్. ఓకే, వన్స్ మనం ప్రొడక్ట్ బయటికి ఇచ్చాక ఏదన్నా మాడిఫైబిలిటీ సంథింగ్ ఏదన్నా ఎర్రర్స్ వచ్చినాయి అనుకోండి, మాడిఫై చేస్తామా లేదా? దానికి ఒక స్టేక్ హోల్డర్, కస్టమర్ స్టేక్ హోల్డర్. హియర్ సమ్ ఎండ్ యూజర్ కస్టమర్ అండ్ కస్టమర్ స్టేక్ హోల్డర్ సమ్ వాట్ సిమిలర్ అంటాడు ఒక చోట. హియర్ డిఫరెన్స్ ఏంటి అంటే మెయిన్ గా ఎండ్ యూజర్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవడైతే డెవలప్ చేస్తుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్వెస్టర్స్ ఉన్నారు, అలాగే డెవలప్ చేసే టీం ఉంది. ఇన్వెస్టర్స్ ఏం చేస్తున్నాడు? మనీ ఇస్తున్నాడు, డెవలపర్ డెవలప్ చేస్తున్నాడు. ఓకే, హియర్ ద డెవలపర్ సమ్ టైమ్ కన్సిడర్ యాజ్ ఎండ్ యూజర్స్ ఆల్సో. ఓకే, కస్టమర్స్ ఆర్ కన్సిడర్ యాజ్ ఎవడైతే యూటిలైజ్ చేస్తున్నాడు, ఎవడైతే పర్చేస్ చేస్తున్నాడో అన్ని అని. ఓకే, హియర్ ఫస్ట్ కన్సిడర్ ఆర్గనైజేషనల్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్ కెన్ హ్యావ్ లో కాస్ట్ కీపింగ్ పీపుల్ ఎంప్లాయిడ్ అని. ఓకే, అంటే కాస్ట్ అనేది తక్కువ ఉండాలి, అట్ ద సేమ్ టైం ప్రొడక్ట్ అనేది మార్కెట్ లో ఎలా ఉందో కూడా చూసుకుంటాం. నెక్స్ట్ వన్ మార్కెటింగ్ స్టేక్ హోల్డర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ మార్కెట్ స్ట్రాటజీస్ అనేది తెలిసి ఉండాలి. నీట్ ఫ్యూచర్స్ అంటే ఏ టైప్ ఆఫ్ ఫ్యూచర్స్ కావాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను మార్కెట్కి వెళ్ళేసరికి ఇలా డిటర్జెంట్ రా బాబు అంటే ఆటోమేటిక్ గా XXX చూపిస్తున్నాడు. అంటే ఎక్కువ ఇప్పుడు ప్రెసెంట్ వాషింగ్ మిషన్ తెలిసిందే కాబట్టి టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ అంటున్నాం. ఫ్రంట్ లోడ్ ఏముంది వాటికి సంబంధించింది అది అడుగుతున్నాడు. అంటే మార్కెట్ లో ఎక్కువ ఏది యూటిలైజ్ చేస్తున్నాడు? నియర్ ఫ్యూచర్స్ అంటే దానికి ఉన్న అడ్వాంటేజెస్ ఏం చూపించాలి. షార్ట్ టైం టు ద మార్కెట్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ ఇవ్వగానే ఏదైనా ఆర్డర్ పెట్టగానే నాకు వస్తుందా లేదా. ఓకే, లో కాస్ట్ అనేది కామన్. ప్రయారిటీ విత్ కంప్లీటింగ్ ద ప్రోడక్ట్ అంటే అదర్ ప్రొడక్ట్స్ తోటి ప్రయారిటీ చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఇలా ఉంది కదా తల్లి, సేమ్ దీన్నే ఐఆర్సిటీస్ యాప్ మీకు తెలుసు. ఐఆర్సిటీ యాప్ చేసినప్పుడు వెదర్ వీ కెన్ పే ద అమౌంట్ త్రూ ఫోన్ పే ఆర్ గూగుల్ పే. ఫోన్ పే చేయొచ్చు, అలాగే గూగుల్ పే చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోన్ పే యూజ్ చేస్తున్నాను అనుకోండి. ఓకే, సంథింగ్ నా ఫోన్ పే ఏదో ప్రాబ్లం ఉంది, ఆటోమేటిక్గా గూగుల్ పేకి వెళ్దాం అనుకోండి. వాళ్ళు కంపేర్ టు ద ఫోన్ పే అండ్ గూగుల్ పే, ఇన్ ఫోన్ పే ద ట్రాన్సాక్షన్ ఈస్ వెరీ ఫాస్ట్, వాళ్ళు కంపేర్ టు ద గూగుల్ పే ఇట్ సమ్వాట్ లాగింగ్. ఓకే, అంటే బాగా కాదు, సంథింగ్ అంటే యూటిలైజ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. నేనేమో ఫోన్ పే బెస్ట్ అంటున్నాను, మీరు గూగుల్ పే అనొచ్చు. ఇవన్నీ కూడా మార్కెటింగ్ స్టేక్ హోల్డర్స్ చూస్తారు. నెక్స్ట్ వన్ ఎండ్ యూజర్ స్టేక్ హోల్డర్స్. ఈ ఎండ్ యూజర్స్ ఏంటంటే డెవలపింగ్ చేసినోడు ఎవడైతే ఉన్నాడో ఆడు. హౌ మచ్ సెక్యూరిటీ ఆర్ ప్రొవైడింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ పే ఉందనుకో, సెక్యూరిటీ ఉందా లేదా? గూగుల్ పే ఉంది, సెక్యూరిటీ ఎలా ఉంది? రిలయబుల్ అంటే హౌ యూటిలైజేషన్ ఎంత ఈజీగా ఉంది? యూజబిలిటీ ఎలా ఉంది? ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ స్టేక్ హోల్డర్స్ అంట.
తర్వాత మెయింటెనెన్స్ అండ్ ఆర్గనైజేషన్ స్టేక్ హోల్డర్. సంథింగ్ నేను ఏదో పర్చేస్ చేశాక ఫోన్ పే ద్వారా నేను అడిగి మనీ పంపించాను, వెల్ అండ్ గుడ్, నా ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోయింది. ఓకే, ఆటోమేటిక్గా నేను మెయింటెనెన్స్ తోటికి అడుగుతాను, రిక్వెస్ట్ పెడతాను, హియర్ దట్ ట్రాన్సాక్షన్ ఆర్ ఫెయిల్యూర్డ్ బట్ ద అమౌంట్ డిడ్ంట్ క్రెడిట్ టు ద మై అకౌంట్. ఓకే, కట్ అయింది తప్ప క్రెడిట్ అవ్వలేదు అన్న, అదే మోడిఫైబిలిటీ అంట. అంటే ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వచ్చినా మెయింటెనెన్స్ పేజ్ అనేది చూసుకుంటాం. అండ్ లాస్ట్ వన్ కస్టమర్ స్టేక్ హోల్డర్స్. ఓకే, కస్టమర్ అనేవాడు మెయిన్ ఏం చేస్తాడు, లో కాస్ట్ ఉందా, టైంకి డెలివరీ అయిపోతుందా. అంటే టైంకి డెలివరీ అంటే ఏంటి తల్లి, ప్రొడక్ట్ బేస్ చేసుకుంటే టైంకి డెలివరీ అనొచ్చు. ఓకే, అదే ఫోన్ పే ఇలాగ మనం సాఫ్ట్వేర్ సంబంధించిన దానికి ఎంత ఎఫిషియెంట్ గా అది వర్క్ అవుతుంది. ఓకే, అలాగే ఎక్కువ చేంజెస్ అనేది మెన్షన్ చేయం. అంటే వర్షన్ మారి కొలిది చేంజెస్ అప్లై చేసాం అనుకోండి, పీపుల్ అనేది ఎక్కువ కన్సిడర్ చేయరు, అంటే ఫ్రెండ్లీగా ఉండాలి అంటారు. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ కస్టమర్ స్టేక్ హోల్డర్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. స్టేక్ హోల్డర్స్ ఎవరెవరు అంటే, హియర్ వీఆర్ కన్సిడరింగ్ డెవలపింగ్ ఆర్గనైజేషన్ మేనేజ్మెంట్ స్టేక్ హోల్డర్స్, మార్కెటింగ్ స్టేక్ హోల్డర్స్, ఎండ్ యూజర్ స్టేక్ హోల్డర్స్, మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ స్టేక్ హోల్డర్స్ అండ్ కస్టమర్ స్టేక్ హోల్డర్స్. ఓకే, మనం డయాగ్రామ్స్ ఏమి ఇంత పర్ఫెక్ట్ గా గీయట్లేదు తల్లి, సింపుల్ గా ఒక రెక్టాంగులర్ బాక్స్ లో ఇవన్నిటిని మెన్షన్ చేస్తే సరిపోతుంది. లేకపోతే మీకు యాక్టర్ డయాగ్రామ్స్ బాగా వచ్చు, యూజ్ కేస్ డయాగ్రామ్ లో గీసారు, ఆ యాక్టర్స్ నన్ను అక్కడ ప్లేస్ చేయొచ్చు. ఓకే, ఇవన్నీ మెయింటైన్ చేసుకునేది ఎవడ, ఆర్కిటెక్ట్. అంటే ఎవడైతే ఆర్కిటెక్చర్ డయాగ్రామ్ డ్రా చేస్తాను, హీ హ్యావ్ టు కన్సిడర్ దీస్ ఆల్ ద రిక్వైర్మెంట్స్. ఇవన్నీ మైండ్ లో ఉంచుకుని ఆడ ఆర్కిటెక్చర్ డెవలప్ చేస్తారు. ఓకే, సో వీ కెన్ స్పెసిఫై దట్, వీ కెన్ మెన్షన్ దట్ డెవలపింగ్ ఏ సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఈస్ వెరీ డిఫికల్ట్. అవునా కదా, అంటే ఆర్కిటెక్చర్ డెవలప్ చేస్తాం చాలా డిఫికల్ట్ తల్లి. ఇవన్నీ మనకు మైండ్ లో ఉండాలి, అకార్డింగ్ టు దట్ డెవలప్మెంట్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్ దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తారు, ఆర్కిటెక్చర్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద డెవలపింగ్ ఆర్గనైజేషన్స్. ఓకే, డెవలపింగ్ ఆర్గనైజేషన్ బేస్ చేసుకున్న ఆర్కిటెక్చర్ అనేది ఉంటుంది అంట. అలాగే ఆర్కిటెక్చర్స్ ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద టెక్నికల్ ఎన్విరాన్మెంట్. టెక్నికల్ ఎన్విరాన్మెంట్ అంటే హియర్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్పీరియన్స్ పీపుల్. ఓకే, ఎక్స్పీరియన్స్ పీపుల్ ఈజ్ నథింగ్ బట్, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆల్రెడీ నేను నిన్న డిస్కస్ చేశాను తల్లి, కోకోమో మోడల్ అంటాం, కాస్ట్ ఎఫెక్టివ్ మోడల్ అంటాం, ఎస్టిమేషన్ మోడల్ అంటాం. ఓకే, అంటే డెవలపింగ్ టీమ్ కి మనీ ఇస్తాం కదా, అది కిలో లైన్స్ ఆఫ్ కోడ్ చేయొచ్చు, లేకపోతే బల్క్ ఇంత ఎంబీకి ఇంత ఇస్తామని చెప్తాడు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడన్నా డెవలపర్ కి మనీ అనేది ఎలా అసైన్ అవుతుందంటే, ఇన్ లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తే ఇంత అమౌంట్ ఇస్తానంట, దాన్నే కిలో లైన్స్ ఆఫ్ కోడ్ అంటాం, కేఎల్ఓసి. ఐ థింక్ ఎక్కడో ఒక చోట వచ్చే ఉంటుంది మీకు. ఓకే, ఎస్సీ కానీ ఎస్టిఎంఐ కంప్లీటెడ్ ఐ థింక్ అందులో కూడా వస్తుంది. ఓకే, లేదు అంటే ఇప్పుడు ఆ నెంబర్ ఆఫ్ లైన్స్ కాకుండా, కిలో లైన్స్ ఆఫ్ కోడ్ కాకుండా ఎంత ఎంబీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 5 MB ఆఫ్ డేటా నేను రాశాను. ఓకే, ఎంబీని బేస్ చేసుకుంటారు. కొన్ని కంపెనీస్ ఏం చేస్తారంటే లైన్స్ ఆఫ్ కోడ్ ప్లస్ టోటల్ ఎంబీ కూడా కన్సిడర్ చేస్తుంది. మాక్సిమం సాఫ్ట్వేర్ కంపెనీస్ ఫాలోస్ ద కిలో లైన్స్ ఆఫ్ కోడ్, కేఎల్ఓసి. ఓకే, దాన్ని బేస్ చేసుకుని వాళ్ళకి అమౌంట్ ఇస్తా ఉంటాం. ఇక్కడ టెక్నికల్ పీపుల్ ఉన్నారనుకుంటే, టెక్నికల్ పీపుల్ ఉంటే ఆటోమేటిక్ ఏమవుతుంది, ద కోడ్ విల్ బి డిక్రీజ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆల్రెడీ 2 years 3 years నేను ఆండ్రాయిడ్ లో వర్క్ చేశాను. ఓకే, కొత్తగా ఏదైనా డెవలప్ చేయమన్నప్పుడు ఏం చేస్తాను, ఎక్కువ లైన్స్ ఆఫ్ కోడ్ రాయకుండా దాని షార్ట్ కట్ నేను ఎలా రాయొచ్చో కూడా నాకు తెలుస్తుంది. అదే కొత్తగా నేను ఆండ్రాయిడ్ నేర్చుకుని రాస్తున్నాను అనుకోండి, ద లెంత్ ఆఫ్ ద కోడ్ విల్ బి ఇంక్రీజ్. దాన్ని ఇక్కడ టెక్నికల్ ఎన్విరాన్మెంట్ అంట. అంటే హౌ మచ్ ఈస్ ఎక్స్పీరియన్స్, డెవలపర్ కి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది అనేది చెప్తాను. నెక్స్ట్ వన్, ద ఆర్కిటెక్చర్ ఎఫెక్ట్ ద ఫ్యాక్టర్స్ దట్ ఇన్ఫ్లుయెన్స్ దెమ్. ఓకే, ఎఫెక్ట్ ద ఫ్యాక్టర్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మెయిన్ గా ఎఫెక్ట్ ద ఫ్యాక్టర్స్ అంటే బిజినెస్ గోల్స్ ఏంటి, ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ ఏంటి. ఓకే, బిజినెస్ గోల్స్ అండ్ ప్రొడక్ట్ రిక్వైర్మెంట్స్ ఏమున్నాయో వాటిని బేస్ చేసుకుని చెప్తాను. నెక్స్ట్ వన్, వర్కింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్. వర్కింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్. ఎక్స్క్యూజ్ మీ సార్, సార్ సార్ క్లాస్లోనే ఒక 10 నిమిషాలు చేస్తాను సార్. ఓకే సార్. Okay, working of architecture business cycle. Here, first one, the architecture affects the structure of the developing organization. Okay, affects the structure of developing organization. For example, కొత్తగా ఏదైనా కాలేజ్ తీసుకుంటే, ఇప్పుడు దాకా మీకు ఈ క్యాప్, యూ ఆల్రెడీ నో ద ఈ క్యాప్, తెలుసు కదా. ఈ క్యాప్ లో ఏమవుతుంది, అప్ టు నో ద ఫ్యాకల్టీ హ్యావ్ పర్మిషన్స్ టు పోస్ట్ ద అటెండెన్స్, టు సీ ద అటెండెన్స్, ఆర్ టు calculate the attendance or to post the marks. Any only faculty permissions are on. Now from now onwards we are providing the facility to students also. Ante students kuda provide facility istam. Ante enti attendance చూసుకోవచ్చు, లేకపోతే మంత్ వైజ్ ఎంత అటెండెన్స్ ఉందో ఈ ఫెసిలిటీ మీకు ప్రొవైడ్ చేస్తాం.
అంటే ద ఆర్కిటెక్చర్ ఎఫెక్ట్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద డెవలపింగ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు దాకా ఒక టైప్ ఆఫ్ స్ట్రక్చర్ ఉంది, ఇప్పుడు ఏం చేస్తాం కొత్తగా ఇంకో స్ట్రక్చర్ డెవలప్ చేసి, ఓకే, అది ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అవుతుందా లేదా అంటే మేబీ అది పాజిటివ్ అవ్వచ్చు ఆర్ సమ్ టైమ్స్ ఇట్ విల్ బి కన్సిడర్ యాజ్ నెగిటివ్. ఓకే, పాజిటివ్ నెగిటివ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఆఫ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్ ఈస్ పాజిటివ్, వెల్ కమింగ్ టు ఫ్యాకల్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ గెట్ ద అటెండెన్స్ అప్ టు 73 ఓన్లీ. ఓకే, అట్ని కొంచెం టెన్షన్ పెడతానికి ఏం చేస్తాం, యు ఆర్ హ్యావింగ్ ఓన్లీ 70% అటెండెన్స్ ఆర్ 65% ఆఫ్ అటెండెన్స్, దెన్ ఆటోమేటిక్గా ఏం చేస్తారు, బాబు నాకు 65 ఉంది కాబట్టి క్లాసెస్ డైలీ అవుతాయి. అదే నువ్వు 73 అందని చూసావు అనుకో, ఆటోమేటిక్గా ఏం చేస్తావు తల్లి, పర్లేదులే 73 కదా ఒక 10 days వెళ్తే కవర్ అయిపోతుంది అంట. ఓకే, ఈ టైప్ ఆఫ్ బెనిఫిట్స్ కూడా చూస్తాం. అంటే ఎఫెక్ట్ అయినప్పుడు వెదర్ ఇట్ ఈస్ బెనిఫిట్స్ ఆర్ డిసడ్వాంటేజెస్ అనేది మెన్షన్ చేస్తాం. ద ఆర్కిటెక్చర్ కెన్ ఎఫెక్ట్ ద గోల్స్ ఆఫ్ ద డెవలపింగ్ ఆర్గనైజేషన్. ఓకే, అంటే ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతాయి అంటాం, గోల్స్ అనేది చేంజ్ అయిపోతుంది. గుర్తుపెట్టుకుంటే ఎఫెక్ట్ అంటే మేబీ ఇట్ ఈస్ అడ్వాంటేజ్ ఆర్ డిసడ్వాంటేజ్ అంటాం. నెక్స్ట్ వన్, the architect can affect customer requirements for the next system by giving the customer opportunity. ఓకే, ఇప్పుడు ఏం చేశానంటే నేను ఇప్పుడు దాకా ఫ్యాకల్టీ పర్మిషన్స్ ఓన్లీ వి అసైన్, కొత్తగా స్టూడెంట్ ఫెసిలిటీ ఏం చేసాం, యూ కెన్ వ్యూ ద అటెండెన్స్ అని. ఓకే, అంటే లాగిన్ ఆ పాస్వర్డ్, లాగిన్ అనేది ఐడి పాస్వర్డ్ అని నేమ్ తోటి సంథింగ్ ఏదో లాగిన్ అయ్యాడు, అటెండెన్స్ వ్యూ చేసాడు. తర్వాత ఏం చేస్తాడంటే ఆటోమేటిక్గా మనకు ఒక థాట్ వస్తుంది, వెదర్ మనం అటెండెన్స్ మార్చుకునేలాగా ఉంటే ఇంకా బాగుంటుంది కదా అనే థాట్ ఆటోమేటిక్గా వస్తుందా లేదు. ఓకే, కస్టమర్ రిక్వైర్మెంట్ అంటే ఆటోమేటిక్గా ఉన్న రిక్వైర్మెంట్స్ ని ఇంకా పెంచుతాం తెలియదు. ఓకే, హియర్ ద ఆర్కిటెక్చర్ కెన్ ఎఫెక్ట్ కస్టమర్ రిక్వైర్మెంట్ ఫర్ ద నెక్స్ట్ సిస్టమ్ బై గివింగ్ ద కస్టమర్ ఆపర్చునిటీ అని. ఓకే, ఇది మెయిన్ గా గుర్తుపెట్టుకోండి తల్లి. హియర్ ఇంక్రిమెంటల్ మోడల్ అనేది మనకు తెలుసు, అంటే ఏం చేస్తాం, ఒక్కొక్క ఫేజ్ ని కంప్లీట్ చేస్తున్నాను, మీకు చూపిస్తాను వెదర్ ద రిక్వైర్మెంట్స్ యు ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్. ఓకే అండి, హియర్ ఈ రిక్వైర్మెంట్స్ మెన్షన్ చేసినప్పుడు ఏం చేస్తున్నా అంటే ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు మాడిఫై చేయమంటున్నారు, నేను చెప్తున్నాను. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఓకే, ఆటోమేటిక్గా మీరు అన్నట్టు నేను డెవలప్ చేసాను, 6 months తర్వాత మీకు ప్రాజెక్ట్ ఇచ్చాను దాన్ని, సంథింగ్ మీ ఫ్రెండ్ ఎవడో యూటిలైజ్ చేసాడు దాన్ని. ఓకే, ఎవడో యూటిలైజ్ చేస్తున్నాం, ఆటోమేటిక్గా యూటిలైజ్ చేసినప్పుడు హీ విల్ కన్సిడర్, అడుగుతాడు, ఓహో ఈ రిక్వైర్మెంట్ యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుంటుంది కదా అని. అంటే ఉన్న సిస్టమ్ చాలా బాగుంది కానీ ఆటోమేటిక్ గా పక్కనోడికి చూపిస్తే ఏం చేస్తాడు, ఈ ఫెసిలిటీ ఉంటే ఇంకా బాగుంటుంది కదా, లేకపోతే నేనే యూటిలైజ్ చేస్తే ఈ ఫెసిలిటీ యాడ్ చేస్తే ఇంకా బాగున్నాను. ఓకే, ఆటోమేటిక్ గా కస్టమర్ రిక్వైర్మెంట్స్ అనేది చేంజ్ అవుతాయా లేదు. ఓకే, దాన్ని మనం ఏమంటే వర్షన్స్ చేంజింగ్ అంట. చాలా మటుకు తెలుసు మీకు, ఈ వర్షన్ ఉంది తర్వాత ఇంకో వర్షన్ వచ్చింది ఇంకో వర్షన్ అని. అంటే ఏంటి తల్లి, ఆల్రెడీ యూటిలైజ్ చేసినప్పుడు ఏ ఒక్క మోడిఫికేషన్స్ అనేది వస్తూ ఉంటాయి, ఇంకా కొన్ని యాడ్ చేయాలంట, ఆ యాడ్ చేసుకుంటా వస్తూ ఉంటుంది. ఓకే, అందుకనే మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇదే వర్కింగ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్ అంట. ఓకే, ఇక్కడ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి, ఈ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్ లో దిస్ డయాగ్రామ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అలాగే సమ్ టైమ్స్ వాట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద సిస్టమ్ ఆర్కిటెక్చర్ ఆర్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్ అంట. అంటే ఎవరెవరు ఉంటారో స్టేక్ హోల్డర్స్ మెన్షన్ చేస్తే చాలు, అక్కడే హార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్ అయిపోయినట్టు. ఓకే, at the same time what is the main responsibility of an architect అన్నాను, main responsibilities of an architect అన్నాడు. the architect main responsibility are he have to consider all type of stakeholders and the stakeholders are nothing but అంటే మీకు ఆల్రెడీ తెలిసిందాన్ని డిఫరెంట్ వేస్ లో అడుగుతాడు. ఓకే, ఆర్కిటెక్ట్ రెస్పాన్సిబిలిటీస్ అంటే మెయిన్ ఏంటి, యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ ద టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్, అంటే ఏ స్టేక్ హోల్డర్స్ కి ఏ టైప్ ఆఫ్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి, అకార్డింగ్ టు దట్ we have to develop the architecture. Okay, it is about architecture business cycle. ఈ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్ లో ఫస్ట్ మనం రాయాల్సిన సింపుల్ గా ఇక్కడ ఎలా ఉన్నది తల్లి, ఆర్కిటెక్చర్ డెఫినేషన్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ డెఫినేషన్ గుర్తుపెట్టుకోండి. అది ఏం చెప్తాం, ఫండమెంటల్ స్ట్రక్చర్ ఆఫ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అన్నాం. ద ఆర్కిటెక్చర్ కన్సిస్ట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ ఉంటాయి, ప్రాపర్టీస్ అండ్ రిలేషన్షిప్స్ ఉంటాయి. ఓకే, అట్ ద సేమ్ టైమ్ ద సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్ కెన్ బి కన్సిడర్ యాజ్ ఎస్బిసి. గుర్తుపెట్టుకోండి తల్లి, నేను చెప్పలే పాయింట్, ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్ అనొచ్చు లేకపోతే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్, రెండింటికి కామన్. ఎస్ఏబిసి అన్నా ఏబిసి అన్నా మీరు రాసిది ఇదే. ఎస్ఏబిసి ఈజ్ నథింగ్ బట్ వి విల్ యాడ్ ద సాఫ్ట్వేర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆర్కిటెక్చర్, సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్. ఓకే, హియర్ ఆర్కిటెక్చర్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వి విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్ అండ్ వి ప్రిపేర్ ద ఆర్కిటెక్చర్. ఓకే, ఇఫ్ యు ఆర్ కన్సిడరింగ్ ద బ్యాక్ ట్రాకింగ్ నథింగ్ బట్ ఆర్కిటెక్చర్ నుంచి ఎన్విరాన్మెంట్ ఏ టైప్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఉందో మనం మెన్షన్ చేస్తాం. ఓకే, ఇట్ ఈస్ అబౌట్ ఆర్కిటెక్చర్ బిజినెస్ సైకిల్.
అట్ ద సేమ్ టైం సమ్ ఆఫ్ ద ఎగ్జామిన్స్ కూడా ఇక్కడ మనం ఆల్రెడీ మెన్షన్ చేసాం. అట్లీస్ట్ ఒక 2 or 3 అన్నా మీరు గుర్తుపెట్టుకుంటారు. వీటిని మీరు కావాలితే సైడ్ హెడ్డింగ్స్ కింద పెట్టి మీ ఓన్ బేస్ లో మ్యాటర్ రాయొచ్చు. దయచేసి ఏది ఎక్కడ బట్టి పడడానికి లేకపోతే గుర్తు పెట్టుకుంటాను ట్రై చేయకండి. అకార్డింగ్ టు దట్ సైడ్ హెడ్డింగ్ మీరు రాసిలా ఉండాలి. ఓకే అమ్మా, అర్థమైందా? ఇది అర్థమైపోయిందా? ఓకే, ఇట్ ఈస్ అబౌట్ బిజినెస్ ఆర్కిటెక్చర్, బిజినెస్ సైకిల్. ఓకే, అప్ టు ఇక్కడికి హాఫ్ ఆఫ్ ద ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిపోయినట్టే. ఏం చెప్పాను సార్ అంటే ఏం చెప్పాను. ఓకే, ఫస్ట్ క్లాస్ నథింగ్ బట్ మనం వాట్ ఈ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అని పెట్టాను. అందులో సాఫ్ట్వేర్ ఎలిమెంట్స్ అన్న నాకు తెలిసి మర్చిపోయి ఉంటాం. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ లో బేసిక్ ఎలిమెంట్స్ ఎన్ని అంటే 5 ఎలిమెంట్స్. ఎస్ ఆర్ నో? 5 ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి తల్లి? క్వాలిటీ అట్రిబ్యూట్స్, సెకండ్ వన్ ఐటీ ఎన్విరాన్మెంట్, థర్డ్ వన్ హ్యూమన్ డైనమిక్స్, నెక్స్ట్ బిజినెస్ స్ట్రాటజీ అండ్ డిజైన్. ఈ 5 గుర్తుపెట్టుకుంటారు. సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ అని సింపుల్ గా మధ్యలో ఒక ఓవెల్ షేప్ లో గీస్తాం, కానీ అన్ని రెక్టాంగులర్ లో మెన్షన్ చేస్తాం. దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ అంట. ఓకే, నెక్స్ట్ వన్ మనకి 4 టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ కన్సిడర్ చేయాలి. 4 టైప్ ఆఫ్ బేసిక్ మాడ్యూల్స్ కింద లేకపోతే ఎలిమెంట్స్ కింద చేస్తున్నాం. అందులో సిపి ఉంటుంది. ఓకే, సిపి అంటే నథింగ్ బట్ కంట్రోల్ ప్రాసెస్. తర్వాత ఎంఓడిపి అంటే ఏం చెప్పాం? ప్రాప్ లాస్ మోడల్. ఎంఓడిఆర్ రివర్బ్ మోడల్. ఎంఓడిఎన్ నాయిసీ మోడల్. ఎంఓడి అంటే మోడల్, ఎన్ ఈస్ ఫర్ నాయిస్ అన్న. ఓకే, అలాగే ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ అండ్ వ్యూస్ అన్నాం. అలాగే సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఇంపార్టెన్స్ ఏంటో మనం డిస్కస్ చేసాం. ఆర్కిటెక్చర్ స్ట్రక్చర్ అండ్ వ్యూస్ లో మనం చెప్పుకున్నది వీఆర్ హ్యావింగ్ మెయిన్లీ 3 స్ట్రక్చర్స్. మాడ్యూల్ స్ట్రక్చర్, నెక్స్ట్ వన్ connector and component and connector structure, and third one allocation structure. These are considered as main structures for software architecture. Okay, and it will be considered as for views also. Okay, next one architecture business cycle. బిజినెస్ సైకిల్ అనగానే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఎన్విరాన్మెంట్ నుంచి మనం ఆర్కిటెక్చర్ డెవలప్ చేస్తాం, దాన్ని ఫార్వర్డ్ చైనింగ్ అంట. అదే ఆర్కిటెక్చర్ నుంచి ఎన్విరాన్మెంట్ వచ్చింది అంటే దాన్ని బ్యాక్వర్డ్ చైనింగ్ అంట. మాక్సిమం we will follow ఫార్వర్డ్ చైనింగ్ ఓన్లీ. ఓకే, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ ఎవరున్నారు? ఆర్కిటెక్ట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ అంటే నథింగ్ బట్ we have to consider all type of stakeholders. ఆ స్టేక్ హోల్డర్స్ ఏమున్నాయో మనం క్లాస్ లో చూసే రోజు. ఓకే అమ్మా, if you are having any doubts you can post in chat box. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, మాక్సిమం ఇదంతా మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తాను తల్లి, మన సైట్స్ లో పెడతారు, వెబ్సైట్ లో. అట్ ద సేమ్ టైమ్ యూ విల్ షేర్ ద పీపీటీస్ ఆల్సో, నో ప్రాబ్లం. గుర్తుపెట్టిన సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఈజ్ మెయిన్లీ అంటే సమ్వాట్ థియరీ టైప్ తల్లి ఇది. ఓకేనా, అంటే మోర్ ఎగ్జాంపుల్స్ మన ఓన్ వేలో మనం థింక్ చేస్తేనే మీరు ఎగ్జామ్ లో రాయగలరు. ఓకేనా, అంటే ఆ సైడ్ హెడ్డింగ్ బేస్ చేసుకుని మీరు మ్యాటర్ బిల్డ్ చేసేలా ఉండాలి. అంతేగాని అక్కడ ఉన్నది కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే కొంచెం కష్టం అవుతుంది. ఓకే అండి, ఫస్ట్ 2 యూనిట్స్ బేస్డ్ ఆన్ సాఫ్ట్వేర్ ఆర్కిటెక్చర్ ఓన్లీ. ఓకే, already here we specified the syllabus also. Okay, we completed architecture business cycle today. What is software architecture patterns, reference models and reference architecture. Actually ఎంత ఉందో telling hardly he will ask for the 2 or 3 marks questions only. Okay, and architecture structure and views completed. Next from tomorrow class we start the quality attributes. What type of attributes we have to consider? Okay, we will consider from next class we will start creating an architecture concept. Okay, thank you.